దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. రేపు ఉదయం అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం కానుంది. నిన్నటితో ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి రోజు ప్రధాన పార్టీల నేతలంతా ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. యాప్ బీజేపీల మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కనిపిస్తోంది. గత 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ మరొక్కసారి గద్దెనెక్కేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 55 స్థానాల్లో యాప్ గెలుస్తుందని చెబుతున్నారు. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 1993 నుంచి ఢిల్లీలో అధికారానికి దూరమైన బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 70 సీట్లలో పోటీ చేసి 67 సీట్లను సొంతం చేసుకుంది. బీజేపీ 3 సీట్లకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 2020 ఎన్నికల్లోనూ యాప్ ఘన విజయం సాధించింది. 62 సీట్లలో గెలిచింది. ఇక బీజేపీ తన సీట్ల సంఖ్యను 8కి పెంచుకుంది. ఇక ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు ఏ పార్టీని గెలిపిస్తారో తెలియాలంటే ఫిబ్రవరి 8 వరకు వేచి చూడాల్సిందే.